అందరికీ నమస్కారం. కథ విముక్తి. రచయిత వలివేటి నాగచంద్రావతి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా మరి? మెడ మీద చేయి వేసి విసురుగ్గా బయటకు నెట్టి బల్లున తలుపులు మూసేసుకున్నాడు కుమార్. భర్త తోసిన తోపుకు పడబోయి ఎలాగో నిలతొక్కున్నది శారద. మూసుకున్న తలుపుల వంక అలాగే చూస్తూ నిలబడిపోయిందొక్క క్షణం. ఆ పైన ద్వారబంధాన్ని పట్టుకుని కుప్పకూలినట్టుగా జారి కూర్చుండిపోయింది. గాయపడిన హృదయం తీవ్రంగా ఆక్రోశిస్తోంది. కానీ బాహాటంగా కంటి వెంట నీటి చుక్క రాలటం లేదు. భరించలేని వ్యధతో వేదనతో మొహం మాత్రం పాలిపోయింది. తల గోడకి ఆంచి కళ్ళు మూసుకున్నది శారద. పక్కింటి కిటికీ తటపటాయిస్తూ తెరుచుకుని ఆదరా బాదరాగా మూసుకున్న సవ్వడి వినిపించింది. అప్పుడు నిండాయి శారద కనుకొలకులు నీటితో. ఏ వడిదుడుకులు లేకుండా అతి సాధారణంగా బ్రతకాలనుకుందే తప్ప ఆకాశ హర్మ్యాలకు ఆశపడలేదే. తన జీవితమంతా అస్తవ్యస్తము పరిహాస భాజనము అయిందేమిటి? ఇందులో తన తప్పుదేమేమిటి? అతని బాధ్యత ఎంత? మీరేమీ సంశయించకండి నాన్నా, నేను పూర్తిగా ఇష్టపడి చెప్తున్నాను. మీరా సంబంధం నిశ్చయం చేయండి అన్నది శారద ఎటూ పాలుపోని స్థితిలో సతమతమవుతున్న తండ్రిని అభిమానంగా చూస్తూ. ఆమెకు తెలుసు, పెద్ద కూతురు సర్వాణి పెళ్లితోనే సగం కుదేలైనాడు తండ్రి. ఆ పైన 3 ఏళ్ల నుంచి పంటలు పండకపోవడంతో మరింత అప్పుల పాలయ్యాడు. పోనీ తనతో ఆయన బాధ్యతలు తీరిపోతాయా అంటే అది లేదు. తన తర్వాత పిల్ల శాంతి కూడా పెళ్లికి ఎదిగి ఉంది. మెడిసిన్ చదువుతున్న పెద్ద తమ్ముడికి నెల నెల పెద్ద మొత్తాలు పంపవలసి ఉంది. 10th పాస్ అయిన ఆఖరివాడిని ఇంకా పైకి తీసుకురావలసిన అవసరమూ ఉంది. పెద్ద పెద్ద కోరికలు కోరి తనింకా ఆయన బరువు పెంచదలుచుకోలేదు. వెర్రి తల్లి, ఈ బడుగు తండ్రి ఎంతకంటే గొప్ప సంబంధం ఏం తేగలుడులే అని సరిపెట్టుకుందామనుకుంటున్నావా అమ్మా? బాధగా అన్నారు సీతారామయ్య గారు. కూతుర్ని ఉన్న ఇంటికి ఇవ్వాలని, కోడల్ని లేని ఇంటి నుంచి తెచ్చుకోవాలనేది ఆయన సిద్ధాంతం. అలా అనే పెద్ద పిల్ల సర్వానికి వెతికి వెతికి ఆస్తిపరుడు, ఎంచి అందగాడు అయిన వరుణ్ణి తమకు మించిన సంబంధమే అయినా తెచ్చి పెళ్లి చేశారు. కానీ ఇప్పుడు ఆ నమ్మకమైతే చెక్కు చెదరలేదు. కానీ ఆర్థిక స్థితి మాత్రం ఆ ప్రయత్నానికి దోహదపడడం లేదు. సరిపుచ్చుకుంటున్నానని ఎందుకనుకుంటున్నారు నాన్న? అతనికేమి లోపమని తలదించుకుంటూ అన్నది శారద. నిజమే, వరుడు కుమార్కి లోటేమన్నా ఉందా? ఉంది అనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు. కుమార్ అందగాడు కాదు, అలా అని వికారంగా ఏమీ ఉండడు. కొంతమందికి ఏ అవయవానికి ఆ అవయవం తగిన పరిమాణంలో తీరుగానే ఉన్నట్టున్నా మొత్తంగా కలిపి చూస్తే ఆ ఆకారం అంత ఇంపుగా ఉండదు. ఆ కోవలోని వాడే కుమార్. పెద్ద అల్లుడితో పోలిస్తే దివిటీ ముందు దీపంలా ఉంటాడు. ముఖ్యంగా స్వర్ణ ప్రతిమ లాంటి శారద పక్కన కట్టెపేడులా ఉంటాడు కుమార్. ఇక ఆస్తిపాస్తులు చూస్తే నెత్తి మీద జుట్టు తప్ప మరేం లేదు. ఈ మైనస్ పాయింట్ల మీద ప్లస్ పాయింట్ ఏమిటంటే అతనికి పర్మనెంట్ అయిన తాలూకు ఆఫీసు ఉద్యోగం ఉంది. ఇంకొకటి, శారదను చూసి కట్నం మీరెంతిచ్చినా సరే అన్నాడతను. అదే శారదను అతనంటే మెత్తపరిచిన విశేషం. నువ్వెంత చెప్పినా నా మనసు ఒప్పకుండా ఉన్నదమ్మా అని అన్న సీతారామయ్య గారికి పరిస్థితులు తగ్గట్టుగా నడుచుకోవాలన్న భార్య కూతురు ఒత్తిడికి తల ఒక్కక తప్పలేదు. శారద వివాహం కుమార్తో జరిగిపోయింది. అందరి ఆడపిల్లల్లా కోటి కోరికలతో, అనంతమైన ఆశలతో భర్త ఇంట కాలు పెట్టలేదు శారద. తృప్తికి మించిన ఐశ్వర్యం లేదని తెలుసు ఆమెకు. బ్రతుకు దేవుడిచ్చిన వరమని, జీవితంలో దొరికిన దానినే అందుకోవాలని, అందులోనే ఆనందం వెతుక్కోవాలనే తత్వం ఆమెది. ఆ ఆనందాన్ని వెతికి పొందగలననే ఆత్మవిశ్వాసంతోనే మగరి ఇంట గృహప్రవేశం చేసింది శారద. కాపురానికి వెళ్ళిన కొద్ది రోజుల్లోనే శారదకు భర్త ఆకారంలో అందం లేకపోవడం ఒక్కటే కాదు, అతనిలో ఆత్మ సౌందర్యం కూడా లోపించిందన్న విషయం తెలిసి వచ్చింది. కుమార్ తరహా అదో రకం. అందరికిలా పెళ్ళైన తొలి దినాల్లోనైనా పెళ్ళామంటే మోజు కనపరచలేదతను. కొత్త జంట నడుమ వెళ్లి విరియవలసిన ఉత్సాహం, ఉల్లాసం, విలాసాలు, విహారాలు, ఎదమేటే మధుర సన్నివేశాలు శారదకు అనుభవానికి రానేలేదు. మొదటి రోజు అతనితో పాటుగా తను కంచం పెట్టుకుంది శారద.
కబుర్లు చెప్పుకుంటూ తినవచ్చనే కోరికతో. ఇదేమిటి, ఇంటి మగవాళ్ళు తింటే గాని ఆడవాళ్ళు తినకూడదని తెలీదా నీకు? ఇది కూడా చెప్పలేదా మీ అమ్మ నీకు అన్నాడు అదో పెద్ద అపరాధంలాగా. అంతే, మనసు చివుక్కుమని శారద మళ్ళీ అలాంటి సరదాలకి ప్రయత్నించలేదు. ఇలాంటి వాటికి కొంతమంది స్వభావం ఇంతేనని సరిపెట్టుకోగలిగింది, కానీ అతని అలవాట్లని చేష్టల్ని మాత్రం సరిపుచ్చుకోలేకపోయింది శారద. ముఖ్యంగా శుభ్రత విషయంలో అతనికి శుభ్రతకి ఆమడ దూరం. రోజు స్నానం చెయ్యాలనే నియమం కానీ, బట్టలు శుభ్రంగా ఉంచుకోవాలనే పట్టింపు కానీ అతనికి ఉండేవి కావు. వేసవికాలం అయితే చిరాక్ కానీ, చలికాలం కూడా రోజు స్నానం ఎందుకు, మొహం సబ్బుతో రుద్దుకుంటే పోలా అనేవాడు నిర్లక్ష్యంగా. రోజూ విధిగా స్నానం చెయ్యడం ఆరోగ్యమని, రోగాలు దరికి రావని ప్రాథమిక ఆరోగ్య సూత్రాలు బోధించడానికి అతనేమన్నా చిన్నపిల్లవాడా? చదువుకొని ఉద్యోగం చేస్తున్న చెట్టంత మనిషి. పోనీ బట్టలన్నా మారుస్తాడా అంటే ఆ పని కూడా వారానికి ఒక్కసారో. అతని చేత రోజు బట్టలు, కనీసం అండర్వేర్ అన్నా మార్పించుదామని చూసిన శారద ప్రయత్నం విఫలమైంది. అతను దగ్గరికి వస్తే అదో రకం ముంజు వాసన, ఒళ్ళు జలధరించిపోయేది శారదకు. చచ, ఈ మురికితో మీరెలా ఉండగలుగుతున్నారో, కానీ మీ సరసకు రావాలంటేనే కంపరంగా ఉంటుంది నాకు. దాగలేని అసహ్యత అనుకోకుండానే వెలువడిపోయిందామె నోటి వెంట. అంతే, ఎంత అనునయించి చెప్పినా రాని రియాక్షన్ దానితో వచ్చింది. మళ్ళీ ఎలాగా, ఉప్పెనలాగా. శారద మాట అన్నప్పుడు వెంటనే ఏమీ అనలేక గుటక వేసి చేదు మింగినట్టు మింగి ఊరుకొని ఆ తర్వాత భోజనం చేస్తూ ఉత్తపుణ్యానికి విరుచుకుపడ్డాడు. ఇదేం కూర, ఇదేం పచ్చడి, గొడ్లు కూడా తినవి తిండి అంటూ నిక్షేపంలాంటి కూరకి పచ్చడికి వంకపెట్టి కంచం విసిరి వంట ఇల్లంతా రణరంగం చేసి వీధి గుమ్మంలోకొచ్చేసి వచ్చిన రోజు దగ్గర నుంచి తనకి రోజు ఎచ్చిపచ్చి మెతుకులే పెడుతున్నట్టు పదిళ్ళకి వినపడేలా అరిచి బిక్కచచ్చి నిలబడిన శారదని నానా దుర్భాషలు ఆడి లేచి చక్కపోయాడు. కొన్నిటికి గోడాత మిది అని భాష్యం చెప్పనక్కరలేదు. మనసుకే కారణమిది సుమా అని తెలిసిపోతూ ఉంటుంది. రాత్రి తన విదిలింపుకి ఇది ప్రతిక్రియ అని శారద గ్రహించుకున్నది. తన కోపం తీర్చుకోవడానికి న్యాయం లేని నింద వెయ్యడమే కాదు, తన మనిషి అన్న విచక్షణ కూడా లేకుండా ఎంత ఆగం చెయ్యడానికన్నా వెనుతీయడన్నమాట. మగనిలో మరో వికృత కోణం తెరతీసి చూసినట్టయింది శారదకి. ఆలు మగలు తమ ఇద్దరి మధ్య ఉండాల్సిన స్వల్ప కలహాన్ని వీధికెక్కించడంలో కుమార్ అభిప్రాయం తన మగ ప్రతాపం చాటుకోవడమో, లేకపోతే అల్లరికి వెరిచే ఆమె సంస్కారాన్ని ఆసరాగా దెబ్బతీసి నోరు నొక్కటమో కాని, శారద మాత్రం భర్త ఈ సిగ్గుమాలిన చేష్టకి అవమానంతో కుచించుకుపోయింది. తన్నతడు అర్థం చేసుకోకపోవడం, పరాయివాడిలా శత్రువులాగా నలుగురిలో నగుబాటు పాలు చేయడం మరింత బాధించిందామెను. అయినా అది అతనిదే పూర్తి తప్పుగా భావించలేదు శారద. అతని మనసుకు హత్తుకునేలా చెప్పలేకపోవడం తనదే లోపమని పశ్చాత్తాపపడింది. తనింకా అతనికి కొత్త. కొన్నాళ్ళు పోతే తన తత్వం అవగాహన చేసుకుంటాడు, ఆదరిస్తాడు, తన పంతా మార్చుకుంటాడు అనే ఆశపడింది. కానీ కుమార్ గుణాలు తాత్కాలికమైనవి కావు, పాతుకుపోయిన దుర్లక్షణాలు. అన్నీ చెడ్డబుద్ధులేనా అంటే కావు. కొన్ని సుగుణాలున్న మాట నిజమే. సిగరెట్, పేకాట వంటి వ్యసనాలే కాదు, కనీసం ఒక్కపడి నమ్మనడం వంటి చిట్టిపొట్టి అలవాట్లు కూడా లేవు. కుమార్కి ఏ పనన్నా తలపెడితే అది పూర్తి చేసేదాకా నిద్రపోని పట్టుదల ఉంది. ఇరుగు పొరుగు వారితో మహా సామరస్యంగా ఉంటాడు. ఆఫీసులో కూడా చాలా నిజాయితీ పరుడని, కష్టపడి పనిచేస్తాడని పేరు. ఈ క్వాలిఫికేషన్లు పై వాళ్ళకి అతనంటే సదభిప్రాయాన్ని కలిగిస్తాయి, కానీ ఇతరులకి తెలియనివి, ఇంట్లో వాళ్ళకి చికాకు ఇబ్బంది కలిగించే అంశాలు ఈ మంచి అలవాట్లకి రెట్టింపున్నాయి అతనిలో. అతనికి సభ్యత, సంస్కారము అంటే ఏమిటో తెలీదు. సరదాలు సరాగాలు గెట్టవు. నాజూకు, నాగరికత లాంటి బలహీనతలు లేవు. ఇవి అని చెప్పుకునే ప్రిన్సిపల్స్ లేవు. ఇల్లు, ఆఫీసు తప్ప స్నేహితులు, షికార్లు వంటి వ్యాపకాలు లేవు. పని గంటలు మినహాయిస్తే ఇంట్లోనే ఎప్పుడూ మకం. పోనీ ఏ పుస్తకమో పుచ్చుకు కూర్చుంటాడా అంటే అది లేదు.
ఎప్పుడూ పెరటి గుమ్మంలో నిలబడి పంపు దగ్గర నీళ్లు పట్టుకోవడానికి వచ్చే ఆడంగులతో పిన్ని వదిన అంటూ ఆడంగి కబుర్లు చెప్పడం, వయసొచ్చిన ఆడపిల్లల ముందర మొదక జోకులెయ్యడం, పనిపిల్లతో మోటు సరసాలాడ్డం, అది కాలక్షేపం. మగవాడికి అందమిచ్చే హోందతనం టీవీ మచ్చుకైనా లేవతనిలో మహా చవకబారుగా ప్రవర్తించేవాడు. ఆ వెకిలితనం నాటుతనం చూస్తూ ప్రశాంతంగా ఉండగలగడానికి ఎంతో నిగ్రహం కావాల్సి వచ్చేది శారదకి. తమ నడవడిక ఎదుటివారికి నచ్చటం లేదని తెలిస్తే ఎలాంటి వారైనా కాస్త జంకుతారు. కుమార్ అందుకు పూర్తిగా విరుద్ధం. మీ ప్రవర్తన ఎప్పటిగా ఉంది, దాని మూలాన మీ విలువ మీరే తగ్గించుకుంటున్నారు అనే విషయాన్ని ఎంత సున్నితంగా హితవుగా చెప్పబోయినా నువ్వు నాకు చెప్పొచ్చేదానివా అన్నట్టు కోరగా చూసి అక్కడి నుంచి మరీ విజృంభించి శారద చిరాకు పడే పనులు, బయట నుంచి వచ్చి కాళ్ళు కడుక్కోకపోవడం మాట అటుంచి తుడుచుకోనన్నా తుడుచుకోకుండా మంచమెక్కి శుభ్రమైన దుప్పటంతా ఖరాబు చేయడం, కటన్లకి చేతులు తుడవడం, సర్దిపెట్టిన ఇల్లంతా చిందరవందర చేయడం, మరి 2 రోజులు స్నానం మానేయడం, కావాలని ఇలాంటివి పదే పదే చేసేవాడు. కూర్చుంటే తిట్టి, నుంచుంటే తిట్టి రభస చేసి కొన్నాళ్ల పాటు నరకమెక్కడో లేదు అనిపించేలా ఈ చిత్రహింస భరించలేక శారద కళ్ళనీళ్ల పర్యంతమైతే తప్ప శాంతించేవాడు కాదు. ఎంతగా ఎదిగిపోయిన స్త్రీ అయినా తన భర్త తనకంటే అధికుడుగా ఉన్నతుడుగా ఉండాలని అభిలషిస్తుంది. జీవితాంతం కలిసి బ్రతకవలసిన పురుషుడు తనకన్నా అధముడైతే అంతకన్నా దౌర్భాగ్యం ఆడటానికి లేదేమో. రూపంలో వర్చస్సులో లేకపోతే మానే, వ్యక్తిత్వంలోనైనా ఉదాత్తత లేని భర్త అంటే విముఖత పెరుగుతోంది శారదకి. పోనీ అతని సంగతి ఆలోచించడం మాని కామ్గా తన పనేదో తాను చూసుకుందామంటే అలాను బ్రతకనిచ్చేవాడు కాదామెను. ఎప్పుడూ రంధ్రాన్వేషణే. ఆమె చేసే ప్రతి పని పట్టి పట్టి చూస్తాడు. అంట్లకి అంత సొప్పు పొడా అని, పోపుకి అంత నూనె అంటూనో తప్పులెత్తుతూ కల్లెర్ర చేస్తాడు. నా పెళ్ళాన్ని ఎంత అదుపులో పెడుతున్నానో చూడండి అన్నట్టుగా అటువాళ్ళు ఇటువాళ్ళు తొంగి చూసేలా గొంతు పెంచి అరిచేవాడు. రాచి రంపాన పెట్టేవాడు. భయపడిపోయింది శారద. అతనితో కాపురం కత్తి మీద సామైపోయింది. అతన్ని సంస్కరించాలనే మాట అటుంచి అతనితో మామూలు మాటలు మాట్లాడాలన్నా జంకేది. స్వతంత్రించి అది సామాన్యమైన వంటే అయినా వెనకాతల అతను లేడు కదా అని తిరుగు చూసుకునేది. వారాలు నెలలు గడుస్తున్నా ఆ ఇల్లు ఆ భర్త తనకు పరాయి అన్న భావన పోవడం లేదు శారదకి. తన మీద విశ్వాసం, తనంటే అనురక్తి, ఆకర్షణ లేవతనికి. తన సాహచర్యం అతనిలో మార్పు తెస్తుందని, తన ప్రవర్తన పద్ధతులు సరిదిద్దుకుంటాడని ఇంకెలా ఆశించగలదు? అతన్ని ఆకట్టుకోగల సత్తా తనకు ఏమాత్రం లేవని నిర్ణయం చేసుకుంది శారద. సుమతి సదకకారుడు చెప్పినట్టు కొంతమంది మహానుభావులుంటారు. తివిరి ఇనుమను తైలం తీయొచ్చునేమో కాని వాళ్ల మనసును రంజింప చెయ్యాలనుకోవడం కేవలం పిచ్చితనం. ఆ ఊరికి ఈ ఊరెంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరమన్నట్టుగా అతనికి తనంటే అనురాగం, అభిమానం లేవు. తనకి అతనంటే తేడతాడేమో, అల్లరి పెడతాడేమో అన్న భయం పెరుగు తప్ప భక్తి, గౌరవాలు కలగడం లేదు. అయినా ఆ మనిషి దయా దాక్షిణ్యాల మీద తన జీవితము, తన భవిష్యత్తు ఆధారపడి ఉన్నాయని ఈ సమాజం నిర్దేశించింది. ఇష్టమైన కష్టమైన ఈ జన్మ అతనితో తెల్లవారవలసిందే. జీవితాంతం ఇష్టం లేని మనిషితో కాపురం ఈడ్చాల్సిందే. మానసికంగా కృంగిపోయిన శారద 20లోనే 40 ఏళ్ల వయసొచ్చిన దానిలా నిర్వికారము, నిర్లిప్తత అలవర్చుకొని రోజులు గడపసాగింది. కానీ విధి ఆమాత్రంగా కూడా ఆమెను బ్రతకనివ్వలేదు. ఆ రోజు సాయంత్రం వంట ఇంట్లో పనిలో ఉంది శారద. వీధి తలుపు చప్పుడైతే చేతిలో పని ఆపి వచ్చి తలుపు తీసింది. వచ్చింది శ్రీధర్. వాళ్ళ ఊరే. ఆమె ఫ్రెండ్ సుజాతకి తమ్ముడతను. నువ్వా? ఎప్పుడొచ్చావు? అడ్డు తొలగి అతనికి దారి ఇస్తూ సంభ్రమాచార్యాలతో ప్రశ్నించింది శారద. ఇక్కడ కాలేజీలో సీటొచ్చింది శారద. నాకు 4 రోజుల క్రితమే వచ్చి జాయిన్ అయ్యాను. సుజా మీ అడ్రస్ ఇచ్చి మరీ చెప్పింది మీ ఇంటికి వెళ్ళి చూసి రమ్మని. ఈ రోజుకి కుదిరింది. శ్రీధర్ నవ్వుతూ చెప్పాడు. అది చెప్పుండకపోతే వచ్చుండేవాడు కాదన్నమాట. అవునులే, మర్చిపోయావు నన్ను అన్నది శారద కినుకుగా. శ్రీధర్ రాకతో
పుట్టిల్లు, తన పరివారము, వారి మమకారాలు, స్నేహితులు, వారి అభిమానాలు తలపునకు వచ్చి శారదలో ఉత్సాహం పొంగి పొర్లింది. శ్రీధర్తో ఊపిరి తిరగకుండా కబుర్లు చెప్పింది. పేరు పేరున తన వారి యోగక్షేమాలు నడిగింది. తన మిత్రురాలి సంగతులు తెలుసుకుంది. బలవంతంగా అతని చేత టిఫిన్ తినిపించింది. తనకంటే 1-2 సంవత్సరాలు మాత్రమే చిన్న అయిన శ్రీధర్ తమని పేరు పెట్టే పిలిచేవాడు. తమతో కలిసి సందడి చేసేవాడు. కో ఎడ్యుకేషన్ కాలేజీలో బాడీ కట్టుగా ఇంకో మగ కన్ను తమ మీద పడనిచ్చేవాడు కాదు. గూడు కట్టుకున్న ఉదాసీనత కరిగిపోతుంటే, అలుముకుంటున్న ఆహ్లాదం మనసును తేలికపరుస్తుంటే, ఆనందకరమైన ఆ క్షణాలు తాత్కాలికమైనవే అన్న సంగతిని విస్మరించింది శారద. శ్రీధర్కి పెళ్లి ఆల్బం చూపిస్తూ అతని చెయ్యి చొక్కా చివర మాత్రమే పడిన ఒక ఫోటోని కుర్చీ మీదకు వంగి చూపిస్తూ పకపక నవ్వుకుంటున్న సమయంలో సరిగ్గా అప్పుడు వచ్చాడు కుమార్. మధుర స్వప్నం మధ్యలో మెలకువ వచ్చి తిరిగి నిస్సార ప్రపంచంలోకి మరలి వచ్చిన జీవిలా శారద దుమదుమలాడుతున్న భర్త మొహం చూసి నిటారుగా అయింది. హలో బావగారు అని విష్ చేసిన శ్రీధర్కి తిరిగి హలో అనగలిగే పాటి సంస్కారమన్నా చూపించలేదు కుమార్. చురచుర కాల్చేసే చూపులు విసిరి, పాపం అడ్డుగా వచ్చానా అని వక్రంగా అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. కిన్నురాలయ్యింది శారద. బెత్తరపోయిన శ్రీధర్కి కాసేపటిదాకా దిక్కుతోచలేదు. ఉండటానికి మనస్కరించక ఆ వెంటనే వెళ్ళిపోవటానికి తటపడాయించి ఎలా అయితేనేం గొంతు పెగుల్చుకొని శారదని జాలిగా చూసి, సారీ శారదా అని చెయ్యని తప్పుకు క్షమాపణ అడిగి వెళ్ళిపోయాడు. ఇంటికొచ్చిన మనిషికి ఇచ్చే మర్యాద ఇదా? శారదలో బాధ, దుఃఖం, భర్త ఆటవిక మనస్తత్వం పట్ల కోపం, అతన్నే విధంగానూ ఎదుర్కోలేకపోతున్న తన బలహీనత మీద చిరాకు కలగా పులకమే ఘోష పెట్టాయి. విసురుగ్గా లోపలికి వెళ్ళింది. పడక గదిలో బట్టలైనా మార్చకుండా కాటు వెయ్యడానికి సిద్ధంగా ఉన్న పాములా బొసలు కొడుతూ మంచం మీద పడుకుని ఉన్నాడు కుమార్. మీరేమంటున్నారో మీకేమైనా తెలుస్తుందా? అతనెవరనుకుంటున్నారు? నా స్నేహితురాలి తమ్ముడు, నాకంటే చిన్నవాడు. చూసి పోదామని వచ్చిన అతన్ని ఎంత అవమానపరిచి పంపించారు. ఆక్రోశం, ఆవేదన కలగలిసిపోయాయి. భర్త ముందరకొచ్చి అంటున్న శారద కంఠంలో, ఓహో, నువ్వు వావి వరసలు పెద్ద చిన్న తేడాలు కూడా పాటిస్తావన్నమాట. ఎత్తుగా, లావుగా, ఎర్రగా బుర్రగా ఉన్నాడు కదా, అదే చాలనుకున్నాను సుమి వెటకారంగా అన్నాడు కుమార్. చెవులు మూసుకున్నది శారద. చిచిచి, ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు. నిజంగానే ఆ క్షణంలో శారదకు కుమార్ అంటే కలిగిన జుగుప్స అంతా ఇంత కాదు. ఏమిటి అన్యాయం? పట్టపగలు తలుపులు తీసుకొని మరీ మీద పడిపోయి ఇకలు పకపకలు ఆడుతూ సరసాలాడుతున్నావే, అది అన్యాయం కాదా? నేను చూశానన్న జంకు లేకుండా వాడిని అవమానించాలని అడుగుతున్నావే, అది అన్యాయం కాదా? అసలు నిన్ను కాదే, ఆ పెంపకాన్ని అనాలి. నీకు సంసారం చేసే లక్షణాలేమన్నా మప్పారా నీ అమ్మా నాన్న? ఒళ్ళు తెలియలేదు శారదకి. అలా నోటికొచ్చినట్టు మాట్లాడకండి. పలకరించవచ్చిన పాపానికి ఆ అమాయకుడి మీద అంత నింద వేశారు. ఇంటికొచ్చిన అతిథిని గౌరవించినందుకు నాకు రంకు కట్టారు. నా పెంపకం ఎలాంటిదైనా మీలాంటి కల్మషపు మనస్తత్వాన్ని మాత్రం నేర్పలేదు మా వాళ్ళు. ముక్కుపటాలు అదిరిపోతుండగా అన్నది శారద. ఎంత పొగరే నీకు? రంకు మొగుణ్ణి ఇంట్లో చేర్చింది చాలక వాడికి పూజా సత్కారం చెయ్యనందుకు నాది మురికి బుద్దంటావా? నన్ననడానికి ఎంత ధైర్యమే నీకు? భార్య తెగబడుతున్న వాసన సోకేసరికి కుమార్ రెచ్చిపోయి గొంతు పెంచేశాడు. ఆ మాటే అనంతుంటున్నాను. అతనికి నాకు ఏ సంబంధమూ లేదు. అతను నాకు తమ్ముడు లాంటివాడు. ఏ ఆడది మీరూహిస్తున్నట్టు సమయం దొరికితే చాలు దిగజారిపోతుందనుకోవద్దు. అందరూ మగాళ్ళు మీకు మళ్ళే. ఆడది కనిపిస్తే వెకిలితనం ప్రదర్శించరు. తనెంతో లోకమంతా అని అందరూ మీలాంటి వాళ్లే అనుకోకండి. ఎవరి నైతిక విలువలు వాళ్లకుంటాయి. అసలు మీ ఆగ్రహమంతా తమరి అనుజ్ఞ లేకుండా ఇంకొక మగ మనిషితో మాట్లాడాలనే కదా. నొక్కి పట్టడానికి కూడా ఓ హద్దు ఉన్నదండి. ఆ హద్దు దాటితే పిల్లి కూడా తిరగబడుతుంది. అది తెలుసుకోండి. ఒళ్ళు తెలియని ఆవేశంలో ఉన్న శారద కంఠంలో తెగింపు కనబడింది. పసువైపోయాడు కుమార్.
తప్పు చేసిన దానివి. నోరెత్తకుండా కుక్కిన పేనులా పడి ఉండక ఎదురు తిరుగుతావటే. అసలు నిన్ను ఇంట్లో ఉండనివ్వడమే తప్పు. ముందు ఇంట్లోంచి పోయి నీ తిక్కున్న చోట చెప్పుకో పో. తిడుతూనే శారద మెడ మీద చెయ్యి వేసి గుమ్మం దాకా నెట్టుకు వచ్చి తలుపు తీసి విసురుగ్గా బయటకు నట్టి తలుపులు మూసుకున్నాడు కుమార్. ఆవేదనగా వింటుండిపోయారు సీతారామయ్య గారు. కూతుర్ని పొదుపుకొని కూర్చున్న తల్లి సుభద్రమ్మ గారి మతిలో లేదు. శారద చెబుతోంది, శతాబ్దాలుగా ఎక్కడో అడుగు పొరల్లో మరుగుతున్న లావా ఏ అనివార్య పరిస్థితుల్లోనూ విజృంభించి పై పొరల్ని పెటులను ఛేదించుకొని పైకుబికినట్లు ఏళ్ల తరబడి గుండె లోతుల్లో గోప్యంగా దాచుకున్న చిత్తక్షోభ వెల్లడిస్తోంది. తరతరాలుగా భర్తగా పిలువబడే పురుషుడన్న వాడి దోష్యాన్ని బయట పెడుతోంది. భర్త నీచుడైనా దుష్టుడైనా హీనుడైనా మగవాణ్ణి మొగుణ్ణి అన్న అహంభావం తప్ప మరే ఇతర క్వాలిఫికేషన్స్ లేకపోయినా ఆడదై పుట్టిన పాపానికి అతని ఆధిక్యతని ఒప్పుకొని అతని దౌర్జన్యాన్ని ఎలా తల ఒక్కుతుందో చెబుతోంది. పెళ్ళయి సంవత్సరం దాటినా నా భర్త ఇలా అని ఏనాడు నోరు జారని తమ బిడ్డ ఈనాడిలా కడుపును దాచుకున్న పడపాక్రిని బయట పెడుతుంటే చిత్తరువులై విన్నారు తల్లి తండ్రి. అందానికి ధనానికే లోటనుకున్నాను గాని గుణానికి కూడా లోటున్నవాడని కనలేకపోయానమ్మా అన్నారెలాగో చివరికి సీతారామయ్య గారు వ్యాకులంగా. కట్టుకున్నవాడు కానివాడైతే ఆడజన్మ ఆరెళ్ల పాలె తల్లి. కన్నీళ్లు తుడుచుకున్నది తల్లి. నేను వెళ్ళి అతనితో మాట్లాడి వస్తాను. అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళాడు సీతారామయ్య గారు. అలా ఉన్నపాటున ప్రయాణమై వెళ్ళిన సీతారామయ్య గారు సాయంత్రానికి ఒంట్లో ఉన్న సత్తువంతా ఊడ్చుకుపోయినట్లు ఉసూరుమంటూ తిరిగి వచ్చారు. ఆయన నోటి వెంట వచ్చిన మొదటి మాట, సవరించలేని పొరపాటు చేశానే నా బిడ్డని ఆ దృష్టుడికిచ్చి అని. ఏమైంది? ఏమన్నాడల్లుడు? ఏమి వినవలసి వస్తుందో అని ప్రాణం ఉగ్గుపట్టుకునే అడిగింది సుభద్రమ్మ. కూతురిచ్చిన మంచినీళ్లు తాగకుండానే ఊగిపోయారాయన. మనిషిలా ప్రవర్తించలేదు సుభద్రవాడు. పిచ్చి పట్టిన దుష్ట మృగంలా చెలరేగిపోయాడు. పోనక ముచ్చిన గుణాచారిలా ఆడిపోయాడు. శత్రువుని కూడా ఎన్నడూ పరుషంగా దూషించని మేధకుడాయన. అలాంటి మనిషి అదుపు తప్పి మాట తూలుతున్నాడంటే ఆయనక్కడ ఎలాంటి పరాభవాన్ని ఎదుర్కొని వచ్చాడో ఊహించగలిగారందరూ. మంచినీళ్లు తాగి కుదుటపడిన సీతారామయ్య గారి కంఠం వృద్ధమయ్యింది. శారద వంక చూస్తూ వెళ్ళంగానే వాడు నాకు చేసిన పురస్కారం ఏమిటో తెలుసా? నా మొహం మీద ఉమ్మేశాడమ్మా వాడు. నా తప్పిదమేమిటన్నాడో తెలుసా? కట్టుతప్పిన కూతుర్ని ఇంట్లో పెట్టుకున్నందుకట. జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి తన కాళ్ళ మీద పడేయనందుకట. ఇదేమిటని అడగవచ్చినందుకట. తనని తాను సంపాదించుకున్నారు సీతారామయ్య గారు. ఎప్పుడొచ్చినా ముభావంగా ముక్తసరిగా ఉండేవాడు. రిజర్వ్డ్ టైపు అనుకున్నానే కాని ఇలా మేడుపండు వాటమనుకోలేదమ్మా. ఒక్క నిమిషం ఆగి ఉచ్చం నీచం ఉచితానుచితాలు ఇంతగా పాటించని మనుషులున్నారంటే ఈ అనుభవాన్ని పొందకపోయుంటే నమ్మేవాణ్ణి కాదు. ఇరుగు పొరుగుల్ని పిలిచాడు. అలగా మనిషిలా దారిన పోయే 10 మందిని పోగేశాడు. నన్ను నోరు మెదపనివ్వలేదు. నాకు ఆడపిల్లల్ని ఎలా పెంచాలో చేత కాదట. నీకు భయం భక్తి అనుకువ విధేయత నేర్పలేదట. మొగుణ్ణి కాదరు చెయ్యవట, ఎదిరిస్తావట, తప్పులెన్నుతావట, తనని ఆఫీసుకు పంపి నాటకాలాడతావట. నిన్నటికి నిన్న ఎవరినో ఇంట్లో పెట్టుకుని కులుకుతున్నావట. పోనీలమ్మని ఊరుకుంటే వచ్చిన సరసుడికి సన్మానం చెయ్యలేదని అలిగావట. వాడి పర్సనాలిటీ ముందు నువ్వెంత నీ తాహతెంత అని ఎగిరిపడ్డావట. తను కల్లెర్ర చేసినందుకు నువ్వు వద్దు నీ కొంప వద్దు అని గుడిసె మీద దెబ్బ కొట్టి లేచిపోయావట. కావాలంటే ఇటుపక్క వాళ్లతోనూ అటుపక్క వాళ్లతోనూ సాక్ష్యం ఇప్పిస్తానన్నాడమ్మా. అమ్మా, ఇవన్నీ నేను వినటానికి యోగ్యమైన భాషలో చెబుతున్నాను. అతను వాడిన పదాలు వింటే మర్యాదస్తులెవరైనా తలలు దించుకోవలసిందే. చిచి, అలగా మనిషిలా కారుకూతలు కూశాడు. నా కడుపు మండిపోయిందనుకో. అందరి ముందు చిన్నపుచ్చిన ఆ చేదు అనుభవాన్ని
జీర్ణించుకోలేకపోయిన గుర్తుగా తిరిగి చెప్తుంటే కూడా ఆయన మొహం జేవురించుకుపోయింది. అదే సమయంలో సున్నిత మనస్కురాలైన తన కూతుర్ని మానసికంగా అతనెంత హింస పెట్టి ఉంటాడో స్వయంగా గ్రహింపుకు వచ్చి గుండె నొక్కి పట్టినట్టుగా ఫీలయ్యారు. శారద తలపైన చేయి వేసి ఆ దొద్దుడిని ఎన్నాళ్ళు పెదవి విప్పకుండా ఎలా భరించావమ్మా అన్నారు కదిలిపోతూ. వాడికి నువ్వంటే ఎంత లోకువా, ఎంత కసి, ఎంతసేపు నువ్వు 10 మంది ముందర తన కాళ్ళ మీద పడాలంటాడు. తప్పు నాదే అని చెంపలేసుకోవాలంటాడు. ఇంకెలాంటి పొరపాటు రానివ్వరని స్టాంపు కాగితం మీద సంతకం పెట్టి ఇవ్వాలంటాడు. ఇక నుంచి కాలి కింద చెప్పులా పడుంటానంటేనే రానిచ్చేదంటాడు. నీ మీద ఏమాత్రం ప్రేమాభిమానాలున్నా అట్లా పగ తీర్చుకుంటున్నట్టు మాట్లాడగలడా వాడు? వాడు మనిషి అయితేనే కదా మమతలు మమకారాలు తెలిసేది. వాడు పశువు. వాడికి కావలసింది సహధర్మచారిని కాదమ్మా, గుంజకు కట్టేసి చావకొట్టినా కొమ్ము విసరని గొడ్డు. వద్దమ్మా వద్దు, నువ్వా చెరసాలకు పోవద్దు. మనసు లేని చోట అవగాహన లేని మనిషితో మనుగడ సాగించరావలసినంత నరకం ఇంకొకటి ఉండదు. ఆ పెళ్లి ఆ కాపురం పీడకలనుకో, ఇక్కడే మాతో పాటు ఉండిపోతల్లి. ఉద్రేకాన్ని అతి కష్టం మీద అణుచుకోవడం వల్ల శరీరం సన్నగా వణుకుతుంటే అన్నారు సీతారామయ్య గారు. తల వాల్చి అన్నీ వింటూ స్తబ్దుగా ఉండిపోయిన శారదకి మగడి అసభ్యధోరణి తెలిసిందే కాబట్టి అంతగా ఆశ్చర్యపడలేదు. కానీ సుభద్రమ్మ గారు మాత్రం వడగళ్ల తాకిడి తిన్నదానిలా పాలిపోయింది. ఆ రాత్రి ఆ ఇంట్లో ఎవ్వరికీ సరిగ్గా నిద్రపట్టలేదు. తెల్లవారుతుంటే సీతారామయ్య గారు లేచి పక్క మంచం మీద తెగ మసురుతున్న కూతురి దగ్గరకొచ్చి కూర్చున్నారు. అమ్మలు అన్నారు మృదువుగా. శారద తలపైన చేయి వేసి మూసుకున్న కనురెప్పలు తెరిచింది శారద. శారద, ఏడాది కాలాన్ని వెనక్కి నెట్టేసి అప్పటి నా శారదలా నా దగ్గరే ఉండిపోగలవా అమ్మా? వయసొచ్చిన పిల్లల్ని ప్రాణ స్నేహితులుగా ప్రేమించే ఆ తల్లిదండ్రుల ఆలనలో ఎంత ఉత్సాహభరితంగా గడిచేవా రోజులు. శారద కళ్ళు తలుక్కుమన్నట్టుగా మెరిశాయి. అవి మళ్ళీ తిరిగి వస్తాయా నాన్న? మనం కావాలనుకుంటే వస్తాయమ్మా. సంవత్సరం క్రితం వచ్చిన పీడకలలా ఆ పెళ్లిని మరిచిపోగలిగితే తప్పకుండా తిరిగి వస్తాయి తల్లి, దృఢంగా అన్నారు సీతారామయ్య గారు. మనమిద్దరం అప్పటిలాగే ఉదయాన్నే తామల్ల చెరువు వరకు ఎవరి సాహిత్యాన్నో చర్చించుకుంటూ నడిచి వెళ్ళి రావచ్చును. మన తోటలో ప్రతి మొక్క దగ్గరికి వెళ్ళి కొత్త చివుళ్ళు ఎన్ని వేసిందో, కొత్త మొక్కలు ఎన్ని తొడిగిందో పూర్వంలాగే లెక్క పెట్టుకోవచ్చును. అప్పటిలాగే మన పెరట్లో పూచిన పూలన్నీ మాలలు కట్టి నువ్వు చెల్లి మాధవాలయంలో పూజారి మావయ్యకిచ్చి రావచ్చును. ప్రతిరోజులాగే మన ఇంటి వేల్పు గోపాలకృష్ణుడికి మీ అమ్మ హారతిచ్చాక ఆ దైవాన్ని నువ్వు అష్టపదులు తరంగాలు పాడి కీర్తించవచ్చును. తండ్రి తన తల నిమురుతూ చెబుతోన్న ఒకనాటి తన మామూలు దినచర్య కమ్మని జ్ఞాపకాలుగా మదిలో రూపు కడుతుంటే శారద కళ్ళు అరమోడ్పులయ్యాయి. నీకు తెలుసా అమ్మలు, గోపాలకృష్ణ మొన్న వచ్చేటప్పుడు 2 కుందేళ్లని పట్టుకొచ్చాడు. ఎంత బావున్నాయో అవి. శాంతి వాటి నుదుటిన గోరింటాకుతో ఎర్రటి బొట్లు పెట్టింది. రేపటి నుంచి వాటి పోషణ కూడా నీతే. వాటి వెనకదలు పరిగెత్తి పట్టుకోవచ్చు. లేత ఆకులు కత్తిరించి వాటిని తినిపించడం ఎంత అందమైన కాలక్షేపమో కదూ. ఇంకా అర్ధంతరంగా నువ్వు ఆపేసిన వేణ మళ్ళీ సాధన చేసుకుందువు. ఇంకా టైం ఉంటే పక్క ఊళ్ళో నీకిష్టమైన ఏదో ఒక కోర్సులో చేరి చదువుకుందువు. తన కూతురి హృదయం ఎంత తీవ్రంగా గాయపడిందో ఆయనకు తెలుసు. కనిపించని ఆ గాయాలకు లాలన అనే నవనీతం పోయాలని, స్తంభించిన మనస్సుకు తిరిగి చైతన్యం కలిగించాలనే తాపత్రయమా కన్న తండ్రిది. ఈ లోపల మగత నిద్రలో ఉన్న సుభద్రమ్మకు భర్త కూతురు మాట్లాడుకోవడం లీలగా వినిపించి లేచి వచ్చి వారి పక్కనే కూర్చుంది. భర్త ఎలాంటి వాడైనా తనే దైవమని పట్టుకు వేలాడటమే పాతివ్రత్యమనే రోజులు కావివి. కాలం చాలా మారిందమ్మా. లోకులేవో అనుకుని పోతారని, నీ మూలంగా మాకేవో ఇబ్బందులుంటాయని అనుకోకు. మేము కన్నబిడ్డవి నువ్వు. నీకంటగా మేమెప్పుడూ ఉంటాం తల్లి అన్నదావిడ కూడా. వారి మాటలు శారదకెంతో ఉపశమనాన్ని కలిగించాయి. ఉండగలనమ్మా, నేనిక్కడ సంతోషంగా ఉండగలను అన్నది పొంగిపోతున్న గుండెతో.
కానీ వారా నిర్ణయానికి వచ్చి కొన్ని గంటలు గడవక ముందే దాన్ని మార్చుకోవాల్సి రావడం నిజంగా దురదృష్టకరం. తెల్లవారుతూనే బ్రష్ చేసుకోబోతూ శారద వాంతి చేసుకున్నది. కాఫీ తాగబోతూ మరొకటి, టిఫిన్ తిని ఇంకొకటి. కూతుర్ని ఏవో ప్రశ్నలు వేసి కారణం తెలుసుకున్న సుభద్రమ్మ మోహం వివర్ణమైంది. విషయం విన్న సీతారామయ్య గారు కాసేపటిదాకా మాట రానట్టుండిపోయారు. ఆ తరువాత తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిచేను అని ఎందుకే అంటారేమోనమ్మా. మన నిర్ణయాన్ని ఆ భగవంతుడు హర్షించలేదు. నిన్ను నా రెక్కల కింద దాచుకోవాలనే ఆశ ఉన్నది, కానీ అతని అంకురాన్ని అతని నుంచి విడదీసే హక్కు నాకు లేదు. నువ్వతని దగ్గరకు వెళ్ళక తప్పదమ్మా అన్నారు నిర్లిప్తంగా. ఆయన మాత్రం ఏం చేయగలరు? ఒక బిడ్డ మానసిక పెరుగుదల, ఆరోగ్యంగా ఉండాలన్నా, సమాజ పరంగా చులకన కాకుండా ఉండాలన్నా తల్లే కాక తండ్రి సంరక్షణ కూడా చాలా ముఖ్యమని ఆయనకు తెలుసు. గర్భవతి అయిన కుమార్తెను వివాహబంధం నుంచి తప్పించాలనుకోవడం తొందరపాటు చర్య అవుతుందేమోనని. రేపా పుట్టిన బిడ్డ తండ్రి త్యజించిన పిల్లవాడుగా ఎదిగి సమాజపరంగా అవహేళనకు, తిరస్కృతికి లోనైతే తనకు తండ్రిని దూరం చేసిన తల్లిని తనని దూషిస్తాడేమోనని. దురదృష్టవశాత్తు ఆ బిడ్డ ఆడపిల్లైతే ఆ పిల్ల భవిష్యత్తుకు అడుగడుగునా మరిన్ని ఆటంకాలెదురైతే అందుకు కారకులు మీరని తమని వేలెత్తి చూపుతుందేమోనని ముందు కాలంలోకి తొంగి చూసి భయపడుతున్నాడాయన. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత ఒక స్థిర నిశ్చయానికొచ్చినట్టు శారద లేచి నిలబడి, నేను వెళుతున్నాను నాన్నా అన్నది. నువ్వొక్కదానివేనా? వద్దమ్మా, నేను కూడా వస్తాను. అతనసలే దుడుకు మీదున్నాడు. నేను వెనక ఉంటే కాస్త. నేను వెళ్ళేది అతని దగ్గరికి కాదు నాన్నా, ఆస్పత్రికి. తండ్రిని ఆపి చెప్పింది శారద. ఆస్పత్రికా? ఎందుకు? నాకీ బిడ్డ వద్దు నాన్నా. ఇప్పటి వరకు ఆ ఇంట్లో నా మనుగడకు గడ్డి పరకకిచ్చే ప్రాధాన్యత లేదు. ఇక వెళ్ళబోయేది అతని కాలి కింద దుమ్మినై పడి ఉండేటట్లయితేనే నాకిక్కడ చోటు దొరికేదని అతను అన్నది మీరే చెప్పారు. అది అక్కడి నా స్థానం. చెప్పండి నాన్నా, నాకంటూ చిన్న మెత్తు విలువలేని ఆ ఇంట్లో, నియంతృత్వం తప్ప ఆరోగ్యకరమైన వాతావరణం లేని ఆ ఇంట్లో తల్లిగా ఆ బిడ్డకి నేను న్యాయం చెయ్యగలనంటారా? నా ఆశలకు అనుగుణంగా సక్రమంగా పెంచగలననే విశ్వాసం లేకపోయాక ఆ పుట్టబోయే ప్రాణి కోసమంటూ నా ఆత్మని చంపుకొని చీకటి గుయ్యారంలో బానిస బ్రతుకులాంటి ఆ జీవితంలోకి తిరిగి వెళ్ళమంటారా నాన్న? కఠినరాలననుకున్నా సరే ఆ బిడ్డ కోసమే నేనా ఇంటికి వెళ్లాల్సి వస్తే నాకా బిడ్డే వద్దు. నాన్న, నరకం నుండి ముక్తి పొందాలనుకుంటున్న నన్ను మళ్ళీ అటువైపు నెట్టకండి నాన్న. శారద చేతులు జోడించి పలవరిస్తున్నట్టుగా అంటున్నది. పొరపాటున సాలెగొడిలో చిక్కుకున్న తూనిగా ఒకటి గిలగిల కొట్టుకుంటున్నది. సీతారామయ్య గారు పట్టుబడిన దాని కాళ్ళు విడిపించి అది స్వేచ్ఛగా ఎగిరిపోతుంటే తృప్తిగా చూశారు. పద శారద, నీకు సాయంగా నేను వస్తాను అన్నది సుభద్రమ్మ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.